నమస్తే. కైకాల సత్యనారాయణ తెలుగు సినీ చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోయేటువంటి ఒక ప్రస్థానం. అయితే ఆయన ప్రస్థానాన్ని గురించి మాట్లాడుకోవాలంటే ఆయన టీవీ కావచ్చు, ఆయన డైలాగ్ డిక్షన్ కావచ్చు, ఆయన క్యారెక్టర్స్ కావచ్చు, ఆయన ఒక కమీడియన్ గాను, విలన్ గాను, హీరో గాను, ఇలా ఎన్నో రకాల పాత్రలో అలరించారు, మెప్పించారు. అయితే కైకాల సత్యనారాయణ గారి 89వ జయంతి సందర్భంగా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. మేడం నమస్తే. నమస్తే అండి. కైకాల సత్యనారాయణ గారు నిజంగా ఆయన యొక్క ఏమంటారు అనమాట, బాడీ చూసినా, లేదంటే ఆయన టీవీ చూసినా, ఆయన డైలాగ్ డిక్షన్ చూసినా, ఆయన ఎన్నో రకాల క్యారెక్టర్లు చూసినా సరే అసలు ఆయన కైకాల సత్యనారాయణ గారు అనగానే టక్కును గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆయన ఎన్టీఆర్ గారికి కూడా డూప్కా కింద కూడా చేశారని చెప్పేసి కూడా మనం వింటూ ఉంటాం. అంతటి బాడీ కావచ్చు. ఇలాగా కైకాల సత్యనారాయణ గారి 89వ జయంతి అని చెప్పుకుంటున్నాం. ఆయన ప్రత్యేకతలు గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. ఒకటా రెండా? ఆయన నవరస నటనా సార్వభౌముడు. ఆయన కూడా కైకాల సత్యనారాయణ. ఆయన అంటే డిగ్రీ పూర్తి చేస్తే కానీ సినిమాల్లోకి రాదలుచుకోలేదుట. ఆయన నాటకాల్లో కూడా వేశారని వింటాం మనం. నాటకాల్లో వేసేటప్పుడే ఒక దర్శకుడు ఆయన అడిగారట సినిమాలకు రండి అని. లేదు, నేను చదువుకోవాలి, డిగ్రీ అయితే కానీ రాను అని చెప్పి ఆయన రాలేదుట. తర్వాత ఆయన డిగ్రీ అయ్యాక మద్రాసు వచ్చి చాలా ప్రయత్నాలు చేస్తే ఆయనకి వెంటనే దొరకలేదు క్యారెక్టర్. దొరకనప్పుడు రూమ్ కూడా దొరకలేదుట. అప్పుడు అక్కడ ఒక పార్కులో ఆయన ఒక 15 రోజులు పడుకుని నిద్రపోయారటండి రాత్రిళ్ళు, అంటే ప్రయత్నాలు చేస్తూనే. తర్వాత రూమ్ దొరికిందిట. రూమ్ దొరికింది కదా అని రూమ్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసి కాఫీ తాగి ఆ కాఫీ గ్లాస్ పెట్టేటప్పుడు చూస్తే సాలెపురుగు ఉందిట అక్కడ. అంటే అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అన్నట్టు, లేదు హాస్పిటల్కి వెళ్దాం రండి, మీకు అది సాలెపురుగు విషయం అన్నారు. లేదు, నేను రాను, నాకు ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది, చలనచిత్ర పరిశ్రమలో నేను ఉండదలుచుకుంటే నన్ను భగవంతుడు ఉంచుతాడు, లేదంటే ఇదే నాకు చివరి రాత్రి అని చెప్పి పడుకున్నారట. పొద్దున లేచారు ఆయన. లేచి ఆయన మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత వారి సినిమా ప్రస్థానం మొదలైందనమాట. మొదలయ్యాక మీరు చెప్పినట్టు ఇందాక ఎన్టీఆర్ గారికి ఒక సినిమాలో డూప్గా కూడా వేశారు ఆయన. ఆయన ఇందాక బాలకృష్ణ గారి గురించి మనం చెప్పుకున్నట్టుగానే, అంటే ఒక ఎస్వి రంగారావు గారి తర్వాత ఒక ఎన్టీ రామారావు గారి లాగా ఈయన కూడా జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు, చారిత్రకం కావచ్చు, సాంఘికం కావచ్చు, అంటే ఈయన అన్ని రకాల పాత్రలు పోషించారు. ఎక్కువ ప్రతినాయకుడు అంటే విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ వేశారు. ఈయన్ని విలన్గా ఇంట్రడ్యూస్ చేసింది మీకు విఠలాచార్య. ఒక సినిమాలో వీరిని ప్రతినాయకుడిగా ఈయన్ని పరిచయం చేస్తే అది నప్పి ఈయనకి తర్వాత ఎక్కువ ఆయన అదే క్యారెక్టర్స్ వేశారు. అందులో ఆయనకి ఎడం చెయ్యి ఎక్కువ అలవాటు చూసారు, ఇట్లా అంటుంటారు ఆయన. అంటే ఆయన మేనరిజం అది, ఎక్కువ ఎడం చేత్తో ఇట్లా మాట్లాడటం. మీకు హాస్యం కూడా ఆయన బాగా పండిస్తారండి అసలు. అంటే ఒక విలన్గా ఉండే వ్యక్తి హాస్యం పండించడం ఏంటి అనుకుంటాం మనం. అదిగాక అంత గంభీరమైనటువంటి శరీరాన్ని పెట్టుకుని కామెడీ చేయడం ఆయన ఏమి దానికి ఏం కష్టపడరు ఆయన. అంటే చిన్న చిన్న మేనరిజమ్స్ తోటి మనకి ఎంతో నచ్చుతుంది. మీకు ముఖ్యంగా ఆయన అన్ని సినిమాల్లోకి ఆయన ఎక్కువ మీకు నచ్చే పాత్ర ఘటోత్కచుడు. ఆ ఘటోత్కచుడు కూడా మీకు హిమక్రీములు, ఎస్వి కృష్ణారెడ్డి సినిమా యమలీల. అసలు ఆ క్యారెక్టర్ మీరు ఎన్ని 100 సార్లు చూడండి మీకు బోర్ కొట్టదు. ఆ హిమక్రీములు అనే పదం కూడా చాలా బాగా హిట్ అయ్యి ఆయన ఇంత పెద్ద ఐస్ క్రీమ్ పెట్టుకుని, అంటే మనకి ఇలాంటివి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒక సత్యనారాయణ గారు అనగానే ఒక చిన్నపిల్లాడు కూడా కనిపిస్తాడు ఆయనలో. అంత మీరు చెప్పడం అంత గంభీరమైన మనిషి ఒక చిన్న పసిపిల్లాడిలాగా మారం చేయడం, గారం చేయడం మీకు ఆడుగా ఉండదు ఆయన క్యారెక్టర్స్ ఏవి. అది ముఖ్యం ఆయనలో. అంటే ఒక నటుడిగా ఆయన ఏదైనా చేయగలరు, అంటే ప్రేక్షకులను ఆయన మెప్పించగలరు అన్నదానికి ఇది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం ఆయన చేసిన సినిమాలు మీకు చాలా ఉన్నాయి. పండంటి కాపురం ఉంది, మొత్తం 777 సినిమాలు చేశారటండి ఆయన. అంటే లాస్ట్లో ఎక్కువ చేయలేదు ఆయన చెప్పాలని, లేకపోతే 1000 అయిపోయి ఉండేది ఆయనకి. ఆయన చాలా మంచి సినిమాలు ఉన్నాయి ఆయన చెప్పుకోవాలంటే. మనం మంచిగాను వేశారు, విలన్గాను వేశారు. ఏది వేసినా కూడా మీకు బోర్ కొట్టదు. అంటే ఆయన చూస్తే అబ్బా సత్యనారాయణ అనిపించదు మనకి, ఒక ఆనందం వస్తుంది మనకి. అంటే మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఓకే సత్యనారాయణ ప్రతినాయకుడు ఏం చేస్తాడో ఈ సినిమాలో చూడాలి. అందులో అప్పుడు ఏంటో మీకు ఒక ఎగలో అయితేను జగజ్జంత్రీలు, జగజ్జెట్టీలు అంతా అట్లాంటి సినిమాలు వచ్చేవి.
అంటే దెబ్బ కుఠ, దొంగల ముఠ, ఏంటో భలే విచిత్రంగా ఆ? బెబ్బులి అసలు అవేంటో భలే ఫన్నీగా ఉండేవి ఆ పేర్లు కూడా. ఆ తర్వాత విజయలలితతో కూడా వేశారు ఆయన. సో ఇట్లా చాలా క్యారెక్టర్స్ ఆయన వెయ్యనివి లేవండి. అసలు విఠలాచారితో వేయటం అంటే కూడా చాలా పెద్ద విషయం అది ఆయనకి. సో ఆయన ఆ రకంగా మనం చూశాక ఈయన రావణుడు వేశారండి, తర్వాత ఘటోత్కచుడు వేశారు ఆయన, తర్వాత దుర్యోధనుడు వేశారు ఆయన. అంటే ప్రతినాయక క్యారెక్టర్స్ అవి కూడా ఆయన వేసినవి. రావణుడైనా ఇదైనా. ఘటోత్కచుడు కూడా చాలా మంచి క్యారెక్టర్ అది. అంటే ఒక సాంఘికంలో ఆయన ఒక పౌరాణికం వేశారు, అది అక్కడ ప్రత్యేకత. కాబట్టి మీరు ఏ రకంగా తీసుకున్నా సత్యనారాయణ గారిని మనం ఆనందపడతాం ఇప్పటికి కూడా. ఆయన లేరు అనే విషయాన్ని కూడా మనం జీర్ణించుకోవాలని చెప్పాలంటే. ఆయన హావభావాలు కావచ్చు, ఆయన మనని మెప్పించే తీరు కావచ్చు, ఎప్పటికీ కూడా అది ఎవర్ గ్రీన్ అది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన రాజకీయాల్లో కూడా చాలా బాగా పేరు తెచ్చుకున్నారు. అంటే తెలుగుదేశం తరఫున ఆయన మచిలీపట్నం నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు తెలుగుదేశం తరఫున. సో రాజకీయాల్లో కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలు కూడా తీశారు. సత్యనారాయణ రమా ప్రొడక్షన్స్ ఏదో పెట్టి ఇద్దరు దొంగలు అట్లా 4 సినిమాలు ఏవో తీశారు ఆయన. తర్వాత ఇటీవల కాలంలో మీరు చెప్పినట్టు కేజీఎఫ్ అనే సినిమాకి సత్యనారాయణ సమర్పించి, అంటే వాళ్ళ పిల్లలు నిర్మాతలు కాబట్టి ఆ సినిమా రైట్స్ కొనుక్కున్నారు వాళ్ళు కన్నడలో. సో వాటిని తెలుగులో ఈయన పేరుతోటి వాళ్ళు వేశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ కైకాల సత్యనారాయణ గారి ప్రజెంటేషన్స్ అనగానే చాలా వరకు ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆయన పిలిచి సన్మానం చేయడం కావచ్చు, మళ్ళీ కేజీఎఫ్ 2కి సంబంధించి రాబోతున్న సందర్భంలో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా ఇలాంటి టైంలో అలా మళ్ళీ కేజీఎఫ్ కైకాల సత్యనారాయణ గుర్తు తెచ్చుకోవడానికి ఎలా అంటారు, ఎలా చూడాలి? అంటే అసలు మీకు కన్నడలో మంచి సినిమాలు రావు అనే టైంలో కేజీఎఫ్ అనే సినిమా అసలు కన్నడ ఇండస్ట్రీని కుదిపేసింది నన్ను అడిగితే. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచిగా ఇలాంటి సినిమాలు వింటాం మనం, మళ్ళీ తమిళనాడులో వింటాం మనం తమిళ సినీ ఇండస్ట్రీలో. కానీ అసలు ఒక కన్నడ ఇండస్ట్రీలో ఇదొక ఏమనాలి, చాలా అతిపెద్ద సంఘటన, మైల్ రాయి అనే అనాలి. కేజీఎఫ్ అసలు అందరినీ కూడా ఆశ్చర్యచకితులనే చేసింది చెప్పాలంటే. అలాంటి కేజీఎఫ్ సినిమా వీళ్ళు తీసుకుని వీళ్ళు తెలుగులో చేయటం అనేది అంటే అది కన్నడ వాళ్ళకు కూడా గర్వకారణమే నన్ను అడిగితే. అంటే కైకాల సత్యనారాయణ గారి గొప్పతనం అక్కడ మనకు కనిపిస్తోంది. అంటే ఆయన కొనడం, వాళ్ళ పిల్లల రైట్స్ వాళ్ళ నాన్నగారి తరఫున, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిందేమో వాళ్ళకి. తర్వాత ఇప్పుడు కేజీఎఫ్ 2 తీసుకోవటం కూడా బాగుందండి, ఎందుకంటే ఆ సినిమా మంచి హిట్ అయింది. కేజీఎఫ్ 1 కావచ్చు 2 కావచ్చు మనం చూసాము. యష్ అన్న అతను చాలా బాగా, అతను ఒక మంచి హీరోగా ఎలివేట్ అయ్యాడు ఆ సినిమా ద్వారా. కన్నడ ఇండస్ట్రీకి ఒక అంటే వరల్డ్ వైడ్గా ఒక మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అది. ఆ తర్వాత కాంతారా కూడా చాలా పెద్ద హిట్ అయింది అందులో. సో కన్నడ ఇండస్ట్రీకి ఇవన్నీ కూడా తలమానికాలుగా నిలిచాయి చెప్పాలంటే. సో ఇంకా మనం సత్యనారాయణ గారి విషయానికి వస్తే ఆయన అన్ని రకాలుగా కూడా అంటే చక్కటి జీవితాన్ని అనుభవించారు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచి విలువ ఇచ్చేవారట. అంటే చెడు అలవాట్లు ఎక్కువ ఉండకూడదు, మనం క్రమ పద్ధతిలో ఉండాలి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అలాంటి విషయాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తోంది. ఆయన 2022లో ఆయన పరమపదించారండి. అంటే 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 89 అంటే 87 ఏళ్ళు సంపూర్ణ జీవితాన్ని అనుభవించినట్టే ఆయన చెప్పాలంటే. ఎందుకంటే 83 ఏళ్ళు కంప్లీట్ అయితేనే సహస్ర చంద్ర పూర్ణోదయం అంటారు. అది అలాంటిది ఆయన 87 ఏళ్ళు అంటే ఆయన అన్ని రకాలుగా జీవితాన్ని మంచి చెడు 2 చూసే ఉంటారు. ఎక్కువ మంచి భాగాన్నే చూసుంటారు ఆయన జీవితంలో. ఎందుకంటే మంచి మంచి సినిమాలు చేశారు, సినిమా నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్వి రంగారావు గారి తర్వాత అసలు ఎస్వి రంగారావు గారు చేయాల్సిన పాత్రలు కూడా తర్వాత చాలా చేశారు వీరు. ఆ రకంగా చూసుకుంటే ఆయన ఒక పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారని మనం చెప్పాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ 89వ జయంతిని నిజం కైకాల సత్యనారాయణ మన మధ్య లేరనేది ఒక లోటే తప్ప మిగతాదంతా ఆయన ఉండుంటే ఇంకా చాలా బాగుండని చెప్పి అయితే అనుకుందాం. సో నమస్తే.